ఫైనల్లీ కైలాసగిరి వ్యూ పాయింట్. బాగా ఆకలేస్తుంది, వెళ్ళిపోయి ఏదైనా పడాలి కడుపులో పడకపోతే బండ్లన్నీ బోర్కి వస్తాయి. అవి బండి ఎత్తుకొని పోవడం, ఆ బండి నడవదు, బండి బ్రేక్ డౌన్ అయిపోతుంది. బండి ఆల్రెడీ 3 అయింది. పొద్దున్న టిఫిన్ కూడా లేదు, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. వెల్కమ్ టు కైలాసగిరి వ్యూ పాయింట్. వ్యూ పాయింట్కి వెళ్ళాక చూపిస్తాం వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది. ఫైనల్గా కైలాసగిరి వ్యూ పాయింట్కి వచ్చేసాం. వ్యూ పాయింట్లో టాప్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శివుడు, పార్వతి అండ్ ముందు మొత్తం ఫౌంటైన్ ఉంటుంది. సో వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వ్యూ అనేది చాలా బాగుంది. నేను మీకు దీని తర్వాత క్లిప్లో నేను యాడ్ చేస్తాను, చూడండి. వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంది. కైలాసగిరి వ్యూ పాయింట్. ఎవరైనా లైక్ వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఇంకా వేరే స్టేట్స్ నుంచి కానీ వచ్చిన ఎవరైనా సరే రుషికొండ బీచ్కి వస్తే మాత్రం కైలాసగిరి వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. లైక్ ఇంకా మేము ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. లైక్ మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే కింద ట్రైన్ ఉంటుంది. ట్రైన్ చూపిస్తాను, నేను ట్రైన్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఆ ట్రైన్ ఎక్కితే మొత్తం కైలాసగిరి చుట్టూ తిప్పుతుంది. మనకి బీచ్ అండ్ వైజాగ్ సిటీ మొత్తం చూపిస్తారు మనకి. కైలాసగిరి వ్యూ పాయింట్, వైజాగ్ సిటీ అండ్ మేము కైలాసగిరిలో ట్రైన్ ఏసీ అండ్ నాన్ ఏసీ బోగి. ప్రైస్ వచ్చేసి ఏసీ వచ్చేసి 175 అండ్ నాన్ ఏసీ వచ్చేసి 150 రూపీస్. అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి అంటే వైజాగ్ సిటీతో పాటు వైజాగ్ ఆర్కే బీచ్ ఇదంతా కవర్ అవుతుంది. కొండ చుట్టూ ఒక ఫుల్ రౌండ్ వేస్తుంది. ఈ ఫుల్ రౌండ్కి 15 మినిట్స్ పడుతుంది. ఈ 15 మినిట్స్లో మీరు వైజాగ్ లైక్ ఈ కొండ చుట్టూ ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేసుకుంటారు. వైజాగ్ సిటీ అండ్ బీచ్, వైజాగ్ సిటీ అండ్ బీచ్ రెండు కవర్ అయిపోతాయి. సో మేము నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మాది తెనేటి పార్క్. చలో, సో ఫైనల్గా తెనేటి పార్క్ వచ్చాం. బట్ ఇక్కడ అంతగా ఏం అంతగా ఏం లేదు అండ్ చూపించడానికి కూడా ఏం లేదు. నార్మల్ మన రెగ్యులర్ పార్క్, మన సిటీస్లో ఉన్నట్టు రెగ్యులర్ పార్క్ లాగే ఉంది. ఇంకేం లేదు ఇక్కడ. లైక్ చూడండి ఒకసారి, నార్మల్ రెగ్యులర్ పార్క్ కాకపోతే బీచ్ ఒడ్డున ఉంది అంతే, ఇంకేం లేదబ్బా. నన్ను అడిగితే తెన్నిటి పార్క్ మేము అనుకున్నంత హైప్ కానీ మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏం రీచ్ కాలేదు. మాకు ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే తెన్నిటి పార్క్ చాలా బాగుంటుందని చెప్పారు, బట్ మాకేం అనిపించలేదు అంతలా ఉన్నా. అండ్ కైలాసగిరి కూడా వ్యూ పాయింట్ తప్పితే ఇంకా ఎక్కువ ఏం లేదు అక్కడ. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం రాకండి కైలాసగిరి అండ్ తెన్నిటి పార్క్. లైక్ నాకేమనిపించిందంటే అంతలా ఉన్న ఇది కాలేదు, నాకైతే నచ్చలేదు. కంప్లీట్గా అని కాదు, లైక్ నాకు నార్మల్ పార్క్ చూసినట్టే ఉంది. ఆ పైన హైలైట్ పాయింట్, కైలాసగిరిలో హైలైట్ పాయింట్ ఏంటి అంటే శివుడు, పార్వతి విగ్రహాలు అండ్ అది చిన్నగా ఫౌంటైన్ అంతే, ఇంకేం లేదు. హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం రాకండి. లైక్ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ మీద రండి, ఓకే బాగుంటుంది. హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా రీచ్ కాలేదు తెన్నిటి పార్క్. చలో మళ్ళీ రుషికొండ నుంచి ఆర్కే బీచ్ స్టార్ట్ అయిపోయి, ఆర్కే బీచ్లో నాకు తెలిసి మేము వెళ్ళేసరికి మ్యూజియం క్లోజ్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ఓపెన్ ఉంటే మ్యూజియంకి వెళ్తాం, లేదనుకుంటే సబ్మెరీన్ ఉంది, సబ్మెరీన్ విజిట్ చేసుకొని ఆర్కే బీచ్కి వచ్చేసాం. అండ్ సబ్మెరీన్ సన్సెట్ అయితే సూపర్ ఉంది మా, బట్ బీచ్ దగ్గర లేవని మిస్ అయిపోతున్నాం. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. సబ్మెరీన్ లోపలికి వెళ్ళిపోదాం చక్కమంటూ.
చలో లోపలికి వెళ్ళిపోదాం. See this. మిసైల్స్ ఇవన్నీ ఒరిజినల్ మిసైల్స్ ఇవి, కాకపోతే లైక్ డమ్మీ. నీకు అక్కడ ఉంది కదా హోల్, ఆ హోల్లో నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ హోల్ కనిపిస్తుంది, ఆ బ్లాక్ అండ్ వైట్. సో దాంట్లో నుంచి సబ్మని వెళ్ళిపోతాయి. వావ్, క్యాబిన్స్ మామ ఇవన్నీ. ఇంజన్ క్యాబిన్ హీట్ మస్తు ఉంది కదా అక్కడ. కెప్టెన్, ఆపరేటింగ్స్ మరి ఏంటి మనకు కూడా తెలియదు. బెడ్స్ ఇవన్నీ అండ్ లాట్స్ ఆఫ్ స్విచ్చెస్. డైనింగ్ హాల్ అండ్ బెడ్రూమ్. ఇది మళ్ళా కంప్రెసర్. యా, బాగున్నారా? ఫుడ్ బాగుందా చెప్పండి, మార్పిచ్చేద్దాం, గవర్నమెంట్ మందే. ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఒక రేంజ్లో మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ, ఇటు వస్తారా? నాకు కాళ్ళు అణుకుతున్నాయి ఇవన్నీ చూసేసరికి సడన్గా. నిజంగా నాకైతే హైట్, నేను 5'4", నా హైట్కి నాకు సరిపోవట్లేదు. ఇంకా 5'4" కంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తే మాత్రం చాలా కష్టము, వంగి వెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వన్ షాపర్. యా, అండ్ ఆ సౌండ్ ఏంటి అనుకుంటున్నారా? పైన వర్క్ జరుగుతుంది, మేబీ అది వర్క్ ఏంటో తెలీదు. ఇట్స్ ఫైన్. మెడల్స్, యా క్రెడిట్స్, లైక్ మెడల్స్ టైప్ అవన్నీ. మెడల్స్, రోబోట్ కాదు, సూట్ అది, డైవింగ్ సూట్. యా, నాకైతే ఇవన్నీ చూస్తాను, మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే షేక్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక్కసారి సడన్గా చూస్తే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నా కదా. ఇడ్లీ కాదు, మామూలుగా మనం ఒక సబ్జెక్ట్ చదవాలంటేనే కష్టం. ఇది ఎన్ని సబ్జెక్టులోనే నాకు కూడా తెలియదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాల్యూస్ నేను నోట్ చేసుకోవాలంటే లైట్ స్టోరీ. ఇంకా ఇది నాకు తెలిసి యాక్సిలేటర్ అనుకుంటా. ఇది స్పీడ్ ఉంది, ఇది యాక్సిలేటర్దే కదా. ఇది యాక్సిలేటర్, నాకు తెలిసిన కాడికి చెప్తున్నా, నేనేం పీక్ చదవలేదు. మై ఫేవరెట్ రూమ్ అబ్బా ఇది మొత్తం. ఇంజన్ రూమ్ ఇది, క్రేజీ ఉంటాయి ఇంజన్స్ మాత్రం. ఇప్పుడు ఇది స్టార్ట్ అయితే మాత్రం వేసుకొని వెళ్ళిపోతాను నేను, పక్కా వెళ్ళిపోతాను వేసుకొని. ఇంజన్ చాలా హెవీ ఇంజన్స్ ఇవి. నేను ఇప్పటిదాకా హెవీ ఇంజన్ ఏదైనా చూసానంటే ట్రైన్ ఇంజన్ తర్వాత ఇదే, అంతే, ఇంకేం లేవు. చూడండి మా, నార్మల్గా మన జేసీబీలో ఉండేది, జేసీబీలో ఉండేది 50 హార్స్ పవర్. ఇక్కడ చూసినట్టయితే 200 హార్స్ పవర్. అంటే ఆలోచించండి ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందో నార్మల్గా రోడ్డు మీద అయితే. బట్ నీళ్ళల్లో నాకు తెలిసి ఒక 4 to 5 km/h, దానికంటే ఇంకెక్కువ పోదు. అండ్ లోపలైతే చూస్తున్నారు కదా, చెమటతో చచ్చిపోతున్నాము. ఈ బల్బ్ తప్ప ఇంకేం లేవు. కూలింగ్ ఫ్యాన్స్ కూడా ఏం లేవు. ఉన్నాయి కానీ పని చేయట్లేదు, మరి ఏంటో తెలియదు. మా దరిద్రం, మేము వచ్చేసరికి ఆపేశారు, నాకేం అర్థం కావట్లేదు. కానీ ఇంజన్ రూమ్ మాత్రం క్రేజీ ఉంది. ఇదంతా డీజిల్ ఇంజిన్ ఇది. యా, ఇంజన్ ఇక్కడ ఉంది. అండ్ సీరియర్ ఫ్యూల్ ట్యాంక్, డీజిల్ ఫ్యూల్ రెడీ యూస్ ట్యాంక్. ఫ్యూల్ ట్యాంక్స్ అనేవి పైన ఉన్నాయేమో దీంట్లో. నార్మల్గా మనకి ఏంటంటే ముందు బండ్లలో ముందు ఉంటాయి, వీటిలో ఎన్నుకుంటాయి. బట్ సబ్మెరీన్స్లో పైన ఫ్యూల్ ట్యాంక్స్ అనేవి. సో చలో, సో ఇది కంపార్ట్మెంట్ 6. మనం ఆల్రెడీ 5 కంపార్ట్మెంట్స్ దాటుకుంటూ వచ్చేసాం. ఈ 6th కంపార్ట్మెంట్ ఐ డోంట్ నో ఏంటో ఇది. నాకు
ఏంటి మా ఏదో సప్పుడు వస్తుంది. వాష్రూమ్స్. ఆహా, 6th అండ్ నాకు తెలిసి ఇదే మెయిన్ సిక్స్త్ కంపార్ట్మెంట్ అనేది 6th కంపార్ట్మెంట్ ఈజ్ ద మెయిన్ ఛాంబర్ అండ్ ఈ 7th కంపార్ట్మెంట్స్ టోటల్ మొత్తం ఇంజన్ అండ్ కనెక్షన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బట్ ఇదేంటో ఎంట్రీ లేదు 7th కంపార్ట్మెంట్కి. నాకు తెలిసి దిస్ ఈజ్ ద ఎండ్. సో మీటర్ కనిపిస్తుంది కదా, అదే ఎండ్. సో బయటకు వచ్చేస్తే మనం సబ్మెరీన్ నుంచి బయటకు వచ్చేసాక ఆర్కే బీచ్ అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ మామ. రేపు మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను సన్ రైజ్కి అటెండ్ అయ్యేలాగా. ఇవాళ ప్లాన్ చేసాం బట్ ఇలా సన్ రైజ్ అనుకుంటే సన్సెట్కి ఆర్కే బీచ్కి వచ్చాం. నార్మల్గా సన్ రైజ్ అనుకున్నాం, ఇవాళ పెట్టుకున్న అలారం మోగలేదు కాబట్టి ఇంకేం చేయలేక సన్ రైజ్ వదిలేసాం. సో సన్సెట్ అండ్ సీ మీకు కనిపిస్తుంది అక్కడ దూరంగా షిప్ ఉంది. యాచ్ ఆర్ షిప్ ఏంటో అర్థం కావట్లేదు. ఇది హెలికాప్టర్ మ్యూజియం అండ్ దిస్ ఈజ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. లోపల పెద్ద ఫ్లైట్ ఉంది, ఇప్పుడే చూశాను. సో ఎంట్రీ టికెట్ ఉంది కదా, చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 7th December 2017లో ఓపెన్ అయింది మా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది. లైక్ ఇక్కడ అప్పటి రామ్నాథ్ కోవింద్ ఇనార్గేట్ చేశారు దీన్ని, అప్పటి ప్రెసిడెంట్ అండ్ చాలామంది ఉన్నారు. గవర్నర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు మా దీని ఆర్గనైజేషన్కి. నన్ను అడిగితే 7th క్లాస్లో నేను ఏం చేస్తున్నా, 2017లో ఏం చేస్తున్నా అంటే నేను 2017లో 8th క్లాస్ నేను 2017లో. TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఎంటర్ అయిపోయాము. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం బయట పెద్ద ప్లేన్ ఉంది. లైక్ నాకు తెలిసి అది వార్షిప్ ఏంటది. చలో ఎంట్రన్స్. కైలాసగిరి. సో ఇందాక మనం వెళ్ళిన కైలాసగిరి. వైజాగ్. అండ్ మనం ప్రెజెంట్ వచ్చేసి కింద సబ్మెరీన్ దగ్గర ఉన్నాం, సబ్మెరీన్ ఆపోజిట్లో. మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇందులోనే ఉంది, కనుక్కోండి. ఇందులోనే ఉండి ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే గెస్ట్ చేయండి. సింహాద్రి అప్పన్న టెంపుల్, బొర్రా కేవ్స్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. మొన్న మా సైట్ 4 కిలోమీటర్లు తక్కువ వస్తుందని చెప్పేసి వైజాగ్ ప్లాంట్ చుట్టూ రౌండ్ వేసి వచ్చాము మేము మొన్న. ఇగో ఎస్సీఎస్ అంట వైజాగ్ ప్లాంట్ చుట్టూ ట్రిప్ వేయించి. సో ఒక సైడ్ వాళ్ళకి అవి ఉంటే ఇంకో సైడ్ వాళ్ళకి మన ఇండియా మ్యాప్ అండ్ మన వార్షిప్స్, వార్ క్రాఫ్ట్స్ ఆర్ వార్షిప్స్. చలో లోపలికి వెళ్ళిపోదాం. చాలా కూల్గా ఉంది. నేను ఎవరో నాకు తెలియదు మామ, మీకు ఎవరికైనా యుఎస్ఎస్ఆర్లో పనిచేశాడు మామ. ఇతను ఎయిర్క్రాఫ్ట్ ఇన్ యుఎస్ఎస్ఆర్. వావ్. ఇది బర్డ్ అండ్ ఆ షాడో వచ్చేసి ప్లేన్. ఇండియన్ క్రియేటివిటీస్. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. IN-312 నేవీ. పైలట్ స్టేషన్, do not touch. Pilot station.
పైలట్, ఫ్లైట్ ఇంజనీర్, అబ్జర్వర్, ఫ్లైట్ గన్నర్, ఫ్లైట్ సిగ్నలర్ అండ్ ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్. నాకు తెలిసింది ఫ్లైట్లో ఉండేది పైలట్ అండ్ కాదు, పైలట్స్తో పాటు వాళ్ళు ఇంకొకరు ఉంటారు కదా సర్వీస్ చేసేవాళ్ళు, ఏమంటారు వాళ్ళని, ఫ్లైట్ హోస్టెస్ తప్ప నాకు ఇంకేదో తెలియదు. ఇంతమంది ఉంటారని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఎంతమంది? 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు ఒక ఫ్లైట్ని మెయింటైన్ చేయడానికి. 6 మెంబర్స్ ఉన్నారా? ఇదే మనకి ఇష్టమైన జోన్, ఎక్విప్మెంట్ జోన్. ఆర్జీబీ లాగా RGB 1A ఇవన్నీ మిసైల్స్ మన ఇండియా వాడే మిసైల్స్ ఇవన్నీ. అండ్ టర్బోజెట్ జనరేటర్ అండ్ సినాబో 3.6. RTV 91M. Great. Propeller. Yeah, propeller. ప్రొపెల్లర్ ఇదన్న, ప్రొపెల్లర్ ఒక్క ప్రొపెల్లర్ ఇంత హైట్ ఉందా, దగ్గర ఒక 78 ఫుట్. ఇది ముందు తిరుగుతుంది కదా. ఒక ప్రొపెల్లర్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 to 10 feet ఉంది, మినిమం 10 feet. అండ్ హియర్ వి గో, ఇంజన్ 12 MP ఇంజన్ అంట మా MP అంటే ఏంటో మనకు తెలీదు, సో నేను డిస్క్రైబ్ చేయట్లేదు దాన్ని. అన్న ఇది మన కారు పెట్టామనుకో జస్ట్ 5 నిమిషాలు హైదరాబాద్ వెళ్ళిపోతాం నాకు తెలిసి. జస్ట్ ఇది కారు పెట్టుకుంటే వితిన్ 5 minutes హైదరాబాద్ వెళ్ళిపోతారు మీరు అంతా. లైఫ్ క్రాఫ్ట్. సో లైఫ్ రాఫ్ట్ బోట్ టైప్. పారాషూట్, పారాషూట్ సీటింగ్ అనుకుంటా, అది పారాషూట్ సీటింగ్ అనుకుంటున్నా పారాషూట్ అది. సో చూసుకుంటే ఇంత హైట్ ఉంది ఒక్కొక్క టైరు. లారీ టైర్ల కంటే పెద్దగా ఉన్నాయి ఇవి. ఇగో టైర్స్ లారీ. సర్వైవల్ కిట్లో ఏమేమి ఉన్నాయి మనకి? టార్చ్ లైట్, సిగ్నల్ ఫ్లేర్, హెలోగ్రామ్, విజిల్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ప్రూఫ్ మ్యాచ్ స్టిక్స్, bullets, emergency water, measuring jar, aircrew survival manual, fishing hooks, holding antenna, survival pack, battery, knife, 2 types of knives, lamp, అండ్ రిపేర్ కిట్. ఇవన్నీ మనకి ఒక్క సర్వైవల్ కిట్లో మనకి ఇవన్నీ వస్తాయి. ఇదే ఈ 6 members లైఫ్ క్రాఫ్ట్. ఒరిజినల్ టైల్స్ అవి, ఒరిజినల్ టైల్స్.
ఇగోమో ఎయిర్ బాంబ్. See this air bomb Plam 250-120. This is what. And ఇది 6 members life. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోలోగ్రఫీ ఫోటోగ్రఫీ ఏంటి నాకేం అనిపించలేదు. ఏం లేదేంటి, మేబీ ఆఫ్లో ఉందేమో. సరే వార్జోన్ నెక్స్ట్ వార్జన్లోకి వెళ్ళిపోదామా. ఎన్టీఆర్ వార్ సినిమా. సబ్మెరీన్ కింద ఈ సబ్మెరీన్ ఇది బ్లాస్ట్ అయిపోయింది, ఇది వాటర్లో ఉంది. అండ్ పైన వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ వార్ క్రాఫ్ట్ ఉంది పైన. బ్లాస్ట్ అయిన సబ్మెరీన్. మెడల్స్ ఇన్ని మెడల్స్ ఉంటాయి నాకు తెలిసి. అడ్మిరల్ దిలీప్ దేశపాండే. డొనేటెడ్ బై అడ్మిరల్ దిలీప్ దేశపాండే. మనం కూడా ఏదో ఒకటి ఇద్దాం లైఫ్లో సక్సెస్ అయితే. సో వీళ్ళేమో మన ఎయిర్ క్రాఫ్ట్ హీరోస్ హానర్స్ అండ్ మెడల్స్ అందుకునే వాళ్ళు నాకు తెలిసి వీళ్ళే అనుకుంటా మెడల్స్ వచ్చింది. సీరియస్గా అవార్డు ఇది. నేను ఇంకా నార్మల్గా డిస్ప్లేకి పెట్టారేమో అనుకుంటున్నా. నేను ఇది హ్యాండిల్ డిస్ప్లేకి పెట్టారేమో అనుకున్నా. రికమెండెడ్ మీరే చదువుకోండి అది. సో ప్లేన్లోకి వెళ్దాం. చలో వే టు ఎయిర్ క్రాఫ్ట్. మా గైడ్ నితీష్ కోట. ఏరోప్లేన్ చూద్దాం పదండి. బాబా మేబీ ఇందాక మనం చూసింది దీని ప్రొపెల్లరే ఏమో. చాలా పెద్దగా ఉన్నది. సో అక్కడ చూస్తున్నట్టయితే రిపేర్ వర్క్ జరుగుతుంది. ఇంకా మంచిగా టూరిస్ట్ అట్రాక్ట్ చేయడానికి టూరిస్ట్ డ్యూయల్ కెమెరా క్రేజీగా ఉంది ఎయిర్ క్రాఫ్ట్ అయితే. నన్ను అడిగితే సబ్మెరీన్లోనే కొంచెం చల్లగా ఉంది ఎయిర్ క్రాఫ్ట్లో కంటే. ఇంకా ఎంటర్ కూడా కాలేదు. సేమ్ సో ఇన్సైడ్ ది ఎయిర్ క్రాఫ్ట్ నో ఫోటోగ్రఫీ అంట. మనం అందుకే వీడియో తీస్తున్నాం, ఫోటో కాదు. సో స్విచ్ ఆఫ్. హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్తున్నాము. చూద్దాం దాంట్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. సో మనం కూడా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాం. క్రేజీ ఉంది వైజాగ్ అయితే. ఆర్కే బీచ్ వ్యూ అయితే క్రేజీ ఉంది ఈవినింగ్లో. ఇంకా సన్ రైజ్కి ఇంకెలా ఉంటుందో కూడా మేము ఓకే వదిలేస్తున్నాం. సన్ రైజ్కి ఇంకెలా ఉంటుందో. చలో ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసాం హెలికాప్టర్ దగ్గరికి. విల్ షో లోపలికి వెళ్ళాక చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది. లోపలికి వెళ్ళాక చూద్దాం. మనం కూడా వెళ్ళిపోదాము. ఒరిజినల్ టైర్స్ అవన్నీ. మై గాడ్, నేను ఎంతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ సింపుల్గా ఉంది. దిస్ ఈస్ ది క్యాబిన్ మా పైలట్ అండ్ కో పైలట్ క్యాబిన్స్. అండ్ కంట్రోల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఫైనల్గా హెలికాప్టర్లో కూడా వచ్చేసాం. హెలికాప్టర్లో చూడండి ఎన్ని బంచ్ ఆఫ్ ఫైర్స్ ఉన్నాయో. ఇందులో ఏది ఫెయిల్ అయిందో కూడా తెలుసుకోవడానికి కష్టం నన్ను అడిగితే. మరి అంత టెక్నాలజీ, అంత టెక్నిక్స్ చాలా టెక్నిక్స్ కావాలి నడిపేదానికి. బట్ సి
అండ్ దిస్ ఈస్ ద ఇన్సైడ్. ఇక్కడైతే ఏం లేదు. టైల్ ఇది, టైల్ దగ్గర మనకి ఏం లేదు. హెలికాప్టర్. మ్యూజియంలోకి వెళ్ళాము. లైక్ మ్యూజియంలో ఏం పార్ట్స్ గీట్స్ ఏం లేదు. ఓన్లీ లైక్ ఈ ఫొటోస్ టైప్లో ఉన్నాయి. ఇది హెలికాప్టర్ లోపల. నార్మల్గా అక్కడైతే మ్యూజియంలో సేమ్ సో ఫోటో వాల్ ఉంది. మొత్తం ఫొటోస్లో వేస్తున్నారు. లైక్ ఎప్పుడెప్పుడు ఏంటి, ఏం జరిగింది, లైక్ ఏ ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర, ఏ ఏరోప్లేన్ మన దగ్గర ఉందో అని చెప్పేసి మొత్తం దాంట్లో ఇచ్చారు అంతే. కానీ లైక్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయని ఇందాక ఏరోప్లేన్ మ్యూజియంలో లాగా పార్ట్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిపోయాను. బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. చలో ఛార్జ్ కూడా లేదు. లైక్ 2% సంథింగ్ ఉంది ఛార్జ్. ఫొటోస్ దిగడానికి కూడా లేదు. రూమ్కి వెళ్ళిపోయి ఛార్జ్ పెట్టుకున్నాక మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఏంటో నేను నైట్ చెప్తాను మీకు. అంటిల్ దెన్ సీ యూ.